తమ గ్రామాభివృద్ధి ధ్యేయంగా నడుంబిగించారు ఆ గ్రామ ప్రజలు. అతి చిన్న గ్రామమైన తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్న అక్కడి ప్రజలు పోటీ లేకుండా పార్టీలకు అతీతంగా ఓ మహిళను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కూడా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆ గ్రామస్తులు ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు. అది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం మొదుగుబావి గూడెం గ్రామం. ఇక్కడ ఓటర్లు 300 లోపే ఉంటారు. పేరుకు చిన్న గ్రామమే అయినా పెద్ద నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు మొదుగుబావి గూడెం గ్రామ ప్రజలు. తమ గ్రామ సర్పంచ్గా బబ్బూరి మాధవి రమేష్ అనే స్థానిక మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు ఉండగా పోటీ అనివార్యమైంది. ఎంతో మంది పోటీకి ఉత్సాహం చూపించారు. అయితే గ్రామ పెద్దలంతా చర్చించుకుని పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా బబ్బూరి మాధవిని ఎన్నుకున్నారు. ఆత్మకూరు మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉండగా మొదుగుబావి గూడెంలో సర్పంచ్ ఏకగ్రీవం కావడం పట్ల పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎలాంటి పోటీ లేకుండా గతంలో కూడా కట్టెకొల నరసమ్మ అనే మహిళను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక్కడి ప్రజలు. అదే ఆనవాయితీగా పాటిస్తూ ఈసారి కూడా అదే తరహాలో మాధవిని ఎన్నుకున్నారు. పోయినసారి ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామానికి ప్రభుత్వం నుంచి 9 లక్షల రూపాయలు నజరానా వచ్చింది. ఆ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేసుకున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల నజరానాగా ఇస్తామని ప్రకటించడంతో పాటు అప్పటి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మరో 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలంతా ఏకమై గ్రామ అభివృద్ధి గురించి ఏకగ్రీవంగా ఎన్నుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలందరూ నన్ను ఏకీకృతంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ గ్రామంలో నన్ను ఎన్నుకున్నందుకు గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మొదుగుబావిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పోటీ ఉన్నా సరే ఏకగ్రీవం కావడంతో పలు పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.